ఈ కేవైసీ నమోదు మొన్న తుఫాను వచ్చినప్పుడు పర్యటిస్తుంటే రైతులందరూ కూడా పాపం ఎంతో ఆందోళనతోటి ఎప్పుడైతే వీళ్ళు కాగితాలు తీసుకువెళ్ళి ఒక రైతు భూమి ఉన్న రైతు వ్యవసాయం చేసుకున్న రైతు తన సొంత భూమి అయితే ఆ దస్తావేజులు తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే ఇంటర్నెట్ పనిచేయడం లేదు, అప్లోడ్ చేయడానికి స్టాఫ్ లేరు, ప్రొద్దున పోతే సాయంత్రం రమ్మంటారు, సాయంత్రం వెళ్తే మరుసటి రోజు రమ్మంటారు. ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఈ రోజున రైతుకి కనీసం ఇన్సూరెన్స్ పథకం కూడా వర్తించకుండా ఈరోజు అనేక మంది లక్షల మంది రైతులు నష్టపోయారు. ఇక కౌలు రైతుల విషయం అయితే వర్ణాతీతం. CCRC కార్డు ఉంటేనే మీది ఈకేవైసీలు నమోదు చేస్తూ ఉంటున్నారు. ఒకప్పుడు మన రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్నారు. అవి క్రమేణా తగ్గించుకుంటూ ఇప్పుడు 17 లక్షలు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఎవరైనా అడుగుతారు, ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం 65 నుంచి 70% వ్యవసాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు చేసుకుంటున్నారు పాపం. కానీ కౌలు రైతులకి మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్న ఈ రైతు భరోసా కేంద్రాల్లో న్యాయం జరగడం లేదు, నమోదు కూడా చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కనీసం అక్కడ సిబ్బంది లేరు కాబట్టి. 13,325 గ్రామ పంచాయతీల్లో 680 మండలాలు మన రాష్ట్రంలో అయితే ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థ ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, విత్తనాల సరఫరాలో కానివ్వండి, అన్నిటికన్నా ముఖ్యం ఫర్టిలైజర్, యూరియా, DAP ఈ సరఫరాల విషయంలో ఎప్పుడూ రైతుకి ఆ దుకాణం నిర్వహిస్తున్న యాజమాన్యానికి ఒక అనుబంధం ఉండేది. పరస్పరం వాళ్ళకి ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళ ప్యాకెట్ తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇవ్వడం, దానికి ఆ షాప్ యాజమాని జాగ్రత్తగా వాళ్ళకి వేరే కంపెనీని తెప్పించో ఏదో ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసో రైతుని కాపాడే విధంగా చేసేవాళ్ళు. రాష్ట్రంలో 23,076 ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి. 23,076 ఫర్టిలైజర్ షాపులు. ఈ షాపుల పైన ఈరోజు దౌర్జన్యంగా వీళ్ళు ఇబ్బంది పెట్టి కేవలం RBKలోనే మీరు కొనాలని, ఎందుకంటే అక్కడ కూడా ఫర్టిలైజర్ కూడా మళ్ళీ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. పోనీ ప్రతి రైతుకు అందుతుందా? అందదు. అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తేనే ఇస్తారు. ఇన్ని ఇబ్బందులు పడుతుంటే రైతులు ఏ విషయంలోనైనా సరే, ఒక రైతుని ఈరోజు మనం పోయి కలిస్తే ఈ రైతు భరోసా కేంద్రాల వలన మీకు ఏమైనా బెనిఫిట్ కలిగిందా? రండి, మీరు క్షేత్రస్థాయిలో మనం వెళ్ళి చెక్ చేద్దాం. దానికి నేను 2 అద్భుతంగా స్టడీ చేసిన వివరాలు కూడా నేను మీ ముందు పొందుపరుస్తాను. ఎక్కడైనా సరే కనీసం సాయిల్ టెస్టింగ్, ఈ RBKలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కనీసం రైతుకి మార్కెట్ ఇంటర్వెన్షను, స్టెబిలైజేషను, ఈ పంటకి ఎక్కువ ధర వస్తుంది మీరు మార్చుకోండి, ఫోర్కాస్టింగ్ చేయాలి కదా స్థానికంగా. అసలు తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు, రైతు కష్టాల్లో ఉన్నప్పుడు 3 రోజులు, 4 రోజులు, వారం రోజుల తర్వాత కూడా మనం పోయి అడిగితే ఒక్క సిబ్బంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇదివరకు తిరిగేవాళ్ళు క్షేత్రస్థాయిలో, ఈ రోజున ఒక్క సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి రైతుకి ఒక భరోసా కల్పించి ఆదుకునే విధంగా ఎవరు కూడా నిలబడడం లేదు.